ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూముల కొనుగోలు. ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాల కొనుగోలు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున టూరిజం హబ్గా మారుతాయని చెప్పి దూరదృష్టితో ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయని చెప్పి ఆలోచన. అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నలు ఉత్పన్నం. నిర్మాణ సంస్థల సహకారం ఉందని ప్రచారం. ఇదే ఎపిసోడ్ నేను చేస్తే మరి రేవంత్ అన్న పట్టించుకోకపోగా నా మీదనే నిఘా పెట్టిండు. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాలు కొనుగోలు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున టూరిజం హబ్గా మారుతాయని చెప్పి దూరదృష్టితో ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయని చెప్పి ఆలోచన. అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నలు ఉత్పన్నం. నిర్మాణ సంస్థల సహకారం ఉందని ప్రచారం. రాజకీయ నాయకులతో పాటు పర్చేజ్ ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు, పనులు ప్రారంభమైన సమయంలో మరికొందరు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులు తూచా తప్పకుండా పాటించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మాణం అయ్యాయో, భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ రాబోతుందో ముందే పసిగట్టి ఆయా ఏరియాల్లో భూములు కొనుగోలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఆ ప్రాజెక్టులకు అంకురార్పణ కాకముందే కొందరు ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు నిర్మాణ స్థలంలో వాలి ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ను ఖరీదు చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద ఎత్తున పర్చేజ్ చేశారు. ఒక్కొక్కరు ఏకంగా 20 నుంచి 40 ఎకరాల వరకు కొన్నట్టు సమాచారం. మరి ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఇదే క్వశ్చన్ నేను అడిగిన పాపానికి ఐఏఎస్లు అందరు కలిసి నన్ను జైల్లో పెట్టాలని పగబట్టిరు. నా ఇంటి చుట్టూ నిఘా పెట్టిరు, మా ఆఫీస్ చుట్టూ నిఘా పెట్టిర్రు. 5 నెలల క్రితం నేను చేసిన ఎపిసోడ్స్ ఐఏఎస్ల గుండెల్లో వణుకు పుట్టించింది. కొన్నారు, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సమాధానాలు చెప్పండి. రజత్ కుమార్కి ఏడికెళ్ళి వచ్చినాయి అన్ని ఎకరాలు? నవీన్ మిట్టల్ ఏడికెళ్ళి వచ్చినాయి? అమీన్పూర్ల ప్లాట్లలో ఎట్లా ఇన్వెస్ట్ చేసిండు నవీన్ మిట్టల్ వాళ్ళ భార్య పేరు మీద? మరి ఏసీబీ రైట్స్ ఎందుకో జరగవు? బహిరంగంగా ప్రూఫ్స్ చూపిస్తే కూడా ఏసీబీ రైట్స్ జరగవు. పోనీ వీళ్ళు ఉన్న ఆస్తులు ఎన్జీఓటీగా నమోదు చేసిరా అంటే ఎన్జీఓటీలో అసలు లేనే లేదు. మరి ఎన్జీఓటీ వాళ్ళు ఎట్లా ఊరుకున్నారో అంత మాయ. రాజకీయ నాయకులతో పాటు పర్చేజ్ అట. ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు, పనుల ప్రారంభమైన సమయంలో మరికొందరు. ముందే తక్కువ రేటు కొనేస్తే ప్రాజెక్ట్ అయిన తర్వాత ఎక్కువ అవుతుంది. కానీ మా మల్లన్న సాగర్ బాధితులను రోడ్డుకి ఇడ్చిండ్రు కదరా, గా పాప ముట్టిగానే పోతుందా? మా రైతన్నల కన్నీళ్ళు, కష్టాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడ్డారు కదా, గా ఊరికేనే పోతాయా? పాప మా ఉసురు తలిగే ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వీళ్ళేమో ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా ఎలగబెడతారు అనుకుంటే వీళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళకు ఎవరి ఫండింగ్ నేను పేర్లు చెప్పా, కానీ ఒక ఐఏఎస్ రెగ్యులర్గా నేను మాట్లాడే స్క్రీన్లో మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ఒక ఐఏఎస్ ఆఫీసర్ 30 కోట్లు ఫండింగ్ ఇచ్చిండట కాంగ్రెస్లో ఒక కీలక వ్యక్తికి. ఎవరికి ఇచ్చిందో మీరు అర్థం చేసుకోండి. ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ 20 కోట్లు ఇచ్చిండట. కోట్లు అంటే ఇగో ఇట్లా వేసుకునే కోట్లు కాదు, మళ్ళీ అదే అనుకున్నారు గీ కోట్లు. అండ్ అట్లనే ఒక స్క్రీన్ మీద మార్నింగ్ న్యూస్ చేస్తూ రాజకీయాల్లో వచ్చిన ఒక వ్యక్తికి కూడా ఆఖరికి మొన్న ఎలక్షన్ ఫండ్ కింద 3 కోట్లు ఇచ్చిండట. మళ్ళీ ఏడికెళ్ళి వస్తున్నాయా పైసలు వీళ్ళందరికీ? వీసీ పోస్టులు మా వాళ్ళకే ఇవ్వండి. మంత్రుల నుంచి సీఎంఓకు లేఖలు. హైకమాండ్కు చేరిన సిఫార్సు వ్యవహారం ఎవ్వడి వాళ్ళకు కూడా ఇవ్వకండి. నీతిగా నిజాయితీగా యూనివర్సిటీలను తీర్చిదిద్దే చాకచక్యం ఉన్నోళ్ళే కావాలా. గతంలో పోస్టులను అమ్ముకున్నారు. ఎవరు కట్టా నరసింహారెడ్డి 5 కోట్లు ఇచ్చిండు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ పదవి కోసం. ఆల్రెడీ నల్గొండలో కేసులు ఉన్నాయి. ఆ కేసులున్న వ్యక్తికి 5 కోట్లు ఇచ్చిండని చెప్పి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ అమ్ముకున్నారు గత ప్రభుత్వం. అమ్ముకొని 5 కోట్లు తీసుకొని పబ్బం గడుపుకుంది. సో వాడేం చేసిండు? 5 కోట్లు సంపాదించాలని చెప్పి 5 కోట్లు సంపాదించాలి కదా, 5 కోట్లకు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు సంపాదించాలని జేఎన్టీయూని అడ్డు పెట్టుకొని అడ్డుగోలుగా అందరినీ బ్లాక్మెయిల్ చేసి మరి పైసలు వసూలు చేసిండు కట్టా నరసింహారెడ్డి. నేను చెప్పిన తప్పైతే పోయి ఎంక్వైరీ చేసుకోండి దమ్ముంటే. సో ఇట్లాంటి బాపట్లను మాత్రం దయచేసి ఓడి ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పటికే తెలంగాణలో సరస్వతీదేవి కటాక్షం లోపిస్తూ ఉన్నది. మొత్తం యూనివర్సిటీలు అన్నీ కూడా, మా ఉస్మానియా యూనివర్సిటీ 30వ స్థానానికి పడిపోయింది మీ వల్ల. ఈ కొనుగోలు రాజకీయాలు చేయకండి. వైస్ ఛాన్సలర్లను ఎవరైతే అవగాహన ఉంటుందో విద్యార్థుల చదువుల పట్ల కావచ్చు, యూనివర్సిటీని ఒక దైవంలాగా భావించే వాళ్ళు ఉండాలి దయచేసి.